मोहतरम नाजरीन आदाब, एडी न्यूज़ में आप सभी का खैर मकदम है। इस्लामाबाद के बीजेपी रुकने पार्लियामेंट धर्मपुरी अरविंद ने इल्ज़ाम लगाया कि वजीर आपाशी एन उत्तम कुमार रेड्डी तेलंगाना को रोहिंग्याओं के मरकज़ में तब्दील करने का इरादा रखते हैं। निजामाबाद में बीजेपी के दफ्तर में मीडिया से बात करते हुए अरविंद ने उत्तम कुमार रेड्डी के इस बयान को, जिसमें उन्होंने कहा था कि कांग्रेस हुकूमत रियासत में सीए और एनआरसी एक्ट को नाफिज नहीं करेगी, को मजाक करार दिया। अरविंद ने कहा कि कांग्रेस लीडर अक़लियती वोटों की खातिर ऐसा बोल रहे हैं। उत्तम कुमार रेड्डी का लब व लहजा ऐसा है गोया वो फ़िरका वाराना इख्तलाफात को हवा दे रहे हो। इसके अलावा कांग्रेस लीडर आइन की तौहीन कर रहे थे। अरविंद ने उत्तम कुमार से जानना चाहा कि क्या तेलंगाना आर्टिकल 786 लाएगा। उन्होंने हैरत का इजहार किया कि एक वजीर ऐसे बयानात कैसे दे सकता है कि रियासती हुकूमत मरकजी कानून को नाफिज नहीं करेगी। अरविंद ने इल्ज़ाम लगाया कि साबिक़ चीफ मिनिस्टर केसीआर ने బోధన్ को फर्जी पासपोर्ट सेंटर में तब्दील कर दिया था। ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు। అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి? ఎన్ఆర్సీకి సిఏఏకి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు। భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు। ఈయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు? తెలంగాణని రోహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా? ఈయన ఏషం చూడండి, ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు, మీద జిన్నా టోపీ పెట్టిండు, షేర్వాణి కట్టుకున్నాడు, ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది? ఈయన ఏమనుకుంటున్నాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇది దేశద్రోహ చర్య। కాశ్మీర్లో మొన్నటిదాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు। అది కశ్మీర్కు ఉండే ఆర్టికల్ 370 తోటి। ఈయనేమన్నా కశ్మీర్లో ఆర్టికల్ 370 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ 786 తెద్దామనుకుంటున్నా ఇక్కడ తెలంగాణలో। ఏం చేయదలుచుకున్నాడు ఈయన తెలంగాణని? సంక్షోభం తేదలుచుకున్నాడా? ఈడ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన। ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు? అధికారికంగా చెప్తున్నా నేను, మీడియా మిత్రులు వినండి అని షేర్వాన్ వేసుకొని, నెత్తి మీద టోపీ పెట్టుకొని, ఇంత పెద్ద గడ్డం పెంచుకొని, పూనకం వచ్చినట్టు రోహింగ్యాలకు అడ్డా చేస్తావా తెలంగాణని? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని? ఇప్పటికే కేసీఆర్ బోధన్ని రోహింగ్యాలకు అడ్డా చేసిండు, దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు। మీ జీవన్ రెడ్డి ఇక్కడ క్యాండిడేటు జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు। ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు? ఈయన హోమ్ మినిస్టర్ కాదు, ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా సిఏఏ ఎన్ఆర్సీని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి। రేవంత్ స్పందించాలి। ఆయన హోంవర్డ్ ఆయన దగ్గరనే ఉందా? ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయననే స్పందించాలి। నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు। ఇలా నల్గొండ ఖమ్మంలో సీట్లు చూసుకొని ఎగురుతా ఉంటారు వీళ్ళు। అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించండి। బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు,
నరేంద్ర మోడీని చూసి ఓటేయండి. మీ భవిష్యత్తు తరాల కోసం